మీరు ఫేస్ పౌడర్ యూజ్ చేస్తున్నా కానీ మీ ఫేస్ ప్యాచీగా డల్గా కనిపిస్తుందా? లేదా మేకప్ వేసిన కొద్ది టైంలోనే ప్యాచీగా అయిపోతుందా? అప్పుడు ప్రాబ్లం పౌడర్లో కాదు, మీరు యూజ్ చేసే టెక్నిక్లో. సో ఈ వీడియోలో నేను పౌడర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, అవి ఎలా యూజ్ చేయాలి, కొన్ని ప్రొఫెషనల్ టిప్స్, మరి ఏ స్కిన్ టైప్కి ఏ పౌడర్ యూజ్ చేయాలో వీటన్నిటి గురించి స్టెప్ బై స్టెప్ బిగినర్స్కి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ పౌడర్స్ ఎన్ని టైప్స్ తెలుసుకుందాం. పౌడర్స్ వచ్చి 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి లూజ్ పౌడర్, సెకండ్ వన్ వచ్చేసి కాంపాక్ట్ పౌడర్, థర్డ్ వన్ వచ్చేసి ట్రాన్స్లూజెంట్ పౌడర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లూజ్ పౌడర్ గురించి తెలుసుకుందాం. ఇది లైట్ వెయిట్ ఉంటుంది. ఇది అండర్ ఐస్ లో కన్సిలర్ ని సెట్ చేయడానికి మంచిగా బెస్ట్ గా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి మేకప్ ని క్రీజ్ కాకుండా చేయడానికి బెస్ట్ గా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి కాంపాక్ట్ పౌడర్ గురించి తెలుసుకుందాం. కాంపాక్ట్ పౌడర్ వచ్చేసి క్యారీ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం డే టైంలో టచ్అప్ కోసం ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. లైట్ గా ఫౌండేషన్ వేసి ఇంకొంచెం మేకప్ పెంచాలంటే ఫౌండేషన్ ప్లేస్ లో కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేయాలి. 1-2 అవర్స్ మేకప్ ఉంటే చాలా అనుకున్నప్పుడు కాంపాక్ట్ పౌడర్ కరెక్ట్గా సెట్ అవుతుంది. కాంపాక్ట్ పౌడర్ కూడా ఫౌండేషన్ కిందకే వస్తుంది. తర్వాత ట్రాన్స్లూజెంట్ పౌడర్ గురించి తెలుసుకుందాం. దీనికి కలర్ ఉండదు. ఇది ఫౌండేషన్ ని మరి కన్సిలర్ ని సెట్ చేయడానికి మంచిగా ఉపయోగపడుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఇది ఫేస్ కి కలర్ ని యాడ్ చేయదు, నాచురల్ ఫినిష్ ఇస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే లూజ్ పౌడర్ వచ్చేసి సెట్టింగ్ కోసం, కాంపాక్ట్ పౌడర్ వచ్చేసి టచ్అప్ కోసం, ట్రాన్స్లూజెంట్ పౌడర్ వచ్చేసి నాచురల్ ఫినిష్ కోసం. సెకండ్ వచ్చేసి పౌడర్ ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఫౌండేషన్ సెట్ చేయడానికి పౌడర్ యూజ్ చేస్తాము. ఇది ఫుల్ ఫేస్ కి హెవీగా కాకుండా లైట్ గా మాత్రమే అప్లై చేయాలి. అండర్ ఐస్ కి కన్సిలర్ క్రీజ్ కాకుండా ఉండడానికి లైట్ గా పౌడర్ అప్లై చేయాలి. అప్పుడు ఐస్ ఏరియా స్మూత్ గా మరియు క్రీజ్ లేకుండా కనిపిస్తుంది. ఆయిలీ స్కిన్ కి టీ జోన్ లో కొంచెం పౌడర్ ఎక్కువ అప్లై చేయాలి. మిగతా ఫేస్ లో లైట్ గా అప్లై చేయాలి. టీ జోన్ అంటే ఫోర్ హెడ్, చిన్ను, నోస్. నార్మల్ స్కిన్ కి మరియు డ్రై స్కిన్ కి అండర్ ఐస్ కి అప్లై చేయాలి. టీ జోన్ లో లైట్ గా అప్లై చేయాలి మరియు ఫుల్ ఫేస్ కి కూడా లైట్ గానే అప్లై చేయాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఫుల్ ఫేస్ కి పౌడర్ పెట్టడం తప్పు కాదు, కానీ ఎక్కువ పౌడర్ పెట్టడం తప్పు. ఎక్కువ పెడితే ఫేస్ కేకీగా కనిపిస్తుంది, డల్ గా కనిపిస్తుంది మరియు ఫేస్ న్యాచురల్ గా పోతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి పౌడర్ ని బ్రష్ తో లేదా స్పాంజీతో ఎలా అప్లై చేయాలో చూద్దాం. బ్రష్ లేదా స్పాంజీతో లైట్ గా ట్యాపింగ్ మోషన్ లో అప్లై చేయాలి. పౌడర్ అనేది ఫేస్ మీద లైట్ గా ట్యాపింగ్ మోషన్ లో అప్లై చేయాలి. ఇలా అప్లై చేస్తే పౌడర్ ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యి స్మూత్ ఫినిష్ ఇస్తుంది. ప్రెస్ మరియు సెట్ పద్ధతిలో యూజ్ చేయాలి. స్పాంజీతో పౌడర్ ని లైట్ గా ప్రెస్ చేస్తూ సెట్ చేయాలి. ఇది లాంగ్ టైం మేకప్ ని హోల్డ్ చేసి క్రీజ్ కాకుండా ఉంచుతుంది. డ్రాగ్ చేయకండి. ఫేస్ మీద పౌడర్ ని డ్రాగ్ గానీ రబ్ గానీ చేయకండి. అలా చేస్తే ఫౌండేషన్ అది మూవ్ అయ్యి ప్యాచీగా కనిపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ప్రెస్ లేదా ట్యాప్ చేస్తే పౌడర్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. డ్రాగ్ చేస్తే మేకప్ పాడైపోతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి బిగినర్ చేసే కొన్ని మిస్టేక్స్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పౌడర్ ఎక్కువగా పెట్టడం. పౌడర్ ఎక్కువగా పెడితే ఫేస్ హెవీగా మరియు కేకీగా కనిపిస్తుంది. సో స్మాల్ అమౌంట్ మాత్రమే యూజ్ చేయాలి. డ్రై స్కిన్ మీద పౌడర్ డైరెక్ట్ గా పెట్టడం. మాయిశ్చరైజర్ లేకుండా పౌడర్ ని డైరెక్ట్ గా డ్రై స్కిన్ మీద పెడితే అది ప్యాచీగా సెట్ అవుతుంది. ముందు ఫేస్ ని హైడ్రేటింగ్ చేయడం ఇంపార్టెంట్. అండర్ ఐస్ ని హెవీగా సెట్ చేయడం. అండర్ ఐస్ కి ఎక్కువ పౌడర్ పెడితే అండర్ ఐస్ లైన్స్ క్లియర్ గా కనిపిస్తుంది. కాబట్టి లైట్ కి మాత్రమే సెట్ చేయాలి. రాంగ్ షేడ్ పౌడర్ ని యూజ్ చేయడం. షేడ్ అనేది కరెక్ట్ గా లేకపోతే ఫేస్ డల్ గా లేదా వైట్ గా కనిపిస్తుంది. కాబట్టి స్కిన్ టోన్ కి మ్యాచ్ అయ్యే పౌడర్ ని సెలెక్ట్ చేయాలి. ఫుల్ ఫేస్ ని ఓవర్ మ్యాటిఫై చేయడం. ఫుల్ ఫేస్ ని మ్యాటిఫై చేస్తే న్యాచురల్ గ్లో పోతుంది, మరి ఫేస్ ఫ్లాట్ గా డల్ గా కనిపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే పౌడర్ ని కరెక్ట్ అమౌంట్ లో కరెక్ట్ ప్లేస్ లో అప్లై చేస్తే ఫేస్ స్మూత్ గా న్యాచురల్ గా కనిపిస్తుంది. ఫిఫ్త్ వచ్చేసి ఫ్లాలెస్ లుక్ కోసం కొన్ని ప్రొఫెషనల్ టిప్స్ చెప్తాను. పౌడర్ కు ముందు ఫౌండేషన్ మరియు కన్సిలర్ ప్రాపర్ గా బ్లెండ్ అయి ఉండాలి. బేస్ మేకప్ స్మూత్ గా బ్లెండ్ అయ్యాక పౌడర్ అప్లై చేయాలి. లేదంటే పౌడర్ ప్యాచీగా సెటిల్ అవుతుంది. అండర్ ఐస్ కి స్మూత్ పౌడర్ అప్లై చేయాలి. అలా అప్లై చేస్తే అండర్ ఐస్ స్మూత్ గా సెట్ అవుతుంది. ఆయిలీ స్కిన్ కి మ్యాటిఫై పౌడర్ బెస్ట్. ఆయిల్ ఎక్కువగా ఉన్న స్కిన్ ని మ్యాటిఫై పౌడర్ షైన్ ని కంట్రోల్ చేస్తుంది. ఆయిల్ లేకుండా ఫేస్ ఫ్రెష్ గా కనిపిస్తుంది. డ్రై స్కిన్ కి కొంచెం పౌడర్ మాత్రం పెట్టాలి. డ్రై స్కిన్ కి ఎక్కువ పౌడర్ అవసరం లేదు. డ్రై స్కిన్ కి కొంచెం పౌడర్ యూజ్ చేయాలి. డ్రై స్కిన్ కి ఎక్కువ పౌడర్ అవసరం లేదు. కొంచెం పెడితే న్యాచురల్ గ్లో మెయింటైన్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే కరెక్ట్ బేస్ ప్లస్ కరెక్ట్ పౌడర్ యూజ్ చేస్తే ఫేస్ న్యాచురల్ గా ఫ్లాలెస్ గా కనిపిస్తుంది. సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఫైనల్ లుక్ కోసం కొన్ని టిప్. పౌడర్ ని కరెక్ట్ అమౌంట్ లో కరెక్ట్ ప్లేస్ లో అప్లై చేయాలి. ప్రాపర్ గా సెట్ చేస్తే మేకప్ లాంగ్ టైం స్టే అయ్యి మేకప్ స్మూత్ గా మరియు క్రీజ్ కాకుండా క్లీన్ ఫినిష్ ఇస్తుంది. ఈ క్లాస్ మీకు ఎలా అనిపించిందో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళలో ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలి అనుకునే వారికి ఈ వీడియో చాలా మంచిగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ మేకప్ టాపిక్ తో కలుద్దాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.